నువ్వేం టెన్షన్ పడకి అన్నీ సర్దుకుంటాయి కదా. అయ్యో కార్తీక్, ఇక్కడికి వచ్చిన విషయమే మర్చిపోయినా. మా బావ వచ్చిన అనుకో మనం దొరికిపోతాం, అటు వెళ్ళిపో. లేదే, నువ్వు మీ బావతో మాట్లాడేంత వరకు ఉండి చూసి వెళ్ళిపోతా. సరే కార్తీక్, వెళ్ళు. హాయ్ కావ్య. హాయ్ బావా. ఎంతసేపు అవుతుంది కావ్య వెయిట్ చేయబట్టి? వేడేం లేదు బావా, నేను ఇప్పుడు వచ్చిన, అంతలోనే నువ్వు వచ్చేసినావు. ఎప్పుడు అడిగినా కూడా చదువు చదువు అంటున్నావు, ఇలా బయట వేద్దా? ఇప్పుడు ఎటని పోతావు బావా, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడైనా పోదాం తీ. ఎవరో దూరములతో మాట్లాడతావింది, నేను నీ భావనే కదా. పైగా మన ఇంట్లో మన ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటాను, ఇంకెందుకు నీకు భయం? భయం అని ఏం లేదు బావా, కాకపోతే ఇప్పటి నుంచే ఎందుకు అని చెప్పి. అట్లా కాదు కావ్య, నిజంగా నీ అంటే నీకు ఇష్టమేనా? తోడు కావ్య చేతులు కూడా పట్టుకుంటుండే అయితే. ఇష్టం అంటే బావా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అవును, మరి మీ వాళ్ళు మా వాళ్ళు మన ఇద్దరికి పెళ్లి చేద్దామని చూస్తారు కదా, ఫస్ట్ వాళ్ళకి చెప్పినావు మరి? చెప్పిన బావా, నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి. కాకపోతే అమ్మ వాళ్ళు తొందర పడతాను, అందుకనే చేసుకుంటున్నా. సరే, నువ్వేం టెన్షన్ పడకు, మన మ్యారేజ్ అయినాక కూడా నేను స్టడీ చేపిస్తలే. సరే బావా. సరే కానీ మొత్తానికైతే నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే బావా. హ్యాపీ కావ్య, కలవక కలిసినాం కదా, అట్లా సిటీకి వెళ్ళి ఒక మూవీ చూసి బిర్యానీ తినేసేద్దాంలే. ఏంటి సిడ్డికా? మా అన్నకి తెలిసింది అనుకో బావా, నన్ను చంపేస్తాడు. వద్దు. కావ్య, మీ అన్నతో మాట్లాడిన తర్వాతనే నేను కలుద్దామని వచ్చిన. ఆయన ఎగ్జామ్స్ అవుతున్నాయి బావా, నేను చదువుకోవాలి, ఇప్పుడు వద్దు. కావ్య, ఎప్పటికీ ఉండే ఎగ్జామ్ లేనా, వెళ్దాం దా. ఏంటిది ఇది? కావ్య ఇంటికి వెళ్తా అనుకుంటే వాళ్ళ బావ బైక్ ఎక్కుతుంది. వాడు ఎటు తీసుకెళ్తుండో ఏందో.